బట్టల విషయానికొచ్చినట్టయితే మనము ట్రాపికల్ కంట్రీలో ఉంటాం. అంటే ఉష్ణమండల దేశంలో ఉంటాం. ఏదో అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న జీన్స్ అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా ఈక్వల్‌గా కంపీట్ చేస్తూ వేసుకుంటున్నారు. దాంట్లో మళ్ళీ స్కిన్ టైట్ జీన్స్. ఇవి వేసుకోవడం వల్ల ఆ పెల్విక్ రీజియన్‌లో ఉండే రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవి విపరీతమైన ప్రెషర్‌కి గురవుతున్నాయి. అక్కడ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్‌కి అసలు బ్రీతింగ్ స్పేస్ లేకుండా అవి ఫ్రీగా వర్క్ చేయలేక వాటి యొక్క సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి. రియల్ ఫ్యాక్ట్‌ని వాళ్ళు అర్థం చేసుకొని దాని మీద ఫోకస్ చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఆ సమస్య నుంచి బయటపడతారు. అసలు భారతదేశ కల్చర్‌లో ప్యాంటే లేదు. మనందరం అప్పట్లో గాంధీజీ ప్రమోట్ చేశాడు. అందరూ కూడా ఖాదీ, ఖద్దరు ధోతి కట్టుకోవాలని చెప్పి ప్రమోట్ చేశారు. సో, అలా లూజ్ క్లాతింగ్ గనక వేసుకున్నట్లయితే అంటే మన విమెన్ వచ్చేసి శారీ, మెన్ వచ్చేసి ధోతి ఇలా లూజ్ క్లాతింగ్ గనక వేసుకున్నట్లయితే అక్కడ ఎయిర్ సర్క్యులేషన్ ప్రాపర్‌గా ఉంటుంది. అక్కడ ఉండే సజీవ కణాలు ఏవైతే ఉంటాయో అవి యాక్టివ్‌గా ఉండి వాటి యొక్క ప్రాపర్ ఫంక్షన్‌ని అవి చేయడం వల్ల ఆ శుక్ర కణాల యొక్క సంఖ్య అనేది ఉత్పత్తి చెందుతుంది. సో, రీసెంట్‌గా మన దగ్గరికి ఒక క్లయింట్ రావడం జరిగింది. ఈ ఇన్ఫెర్టిలిటీ ఇష్యూ వల్ల అతను ఆయన కెరియర్ మీద ఫోకస్ చేయలేకపోయాడు. ఆ ప్రెషర్ వల్ల ఆయన ప్రమోషన్ మిస్ అయింది. సో, మన దగ్గర జాయిన్ అయిన తర్వాత మన ట్రీట్మెంట్ తీసుకొని హ్యాపీగా పేరెంట్‌హుడ్‌ని ఎంజాయ్ చేస్తూ నెక్స్ట్ వాళ్ళ కెరియర్ పైన ఫోకస్ చేయడం జరిగింది. సో, వితిన్ 3 మంత్స్‌లో మళ్ళీ ఆయన ప్రమోషన్‌ని అతను మళ్ళీ రీగెయిన్ చేయడం జరిగింది. సో, మీకు కూడా ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాంటాక్ట్ చేసి మీరు కూడా మీ సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు. థాంక్ యూ.